దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థనలో ఉంటున్నారా? ఎంతమంది దేవునికి సమీపంగా దేవునితో గడపడం, వాక్యం చదవటం, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు? ఎందుకంటే ఈ దుర్దినాల్లో భయంకరమైనటువంటి సంఘటనలు సంభవిస్తున్న దినాల్లో రోగాలు, వ్యాధులు, తెగుళ్ళు, తర్వాత కరువులు, భయంకరమైనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు దేవుని కృప, దేవుని కాపుదల, ఆయన రెక్కల నీడలో దేవుని బిడ్డలుగా మనం గడపటం, అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసమే కాదు, కానీ పరలోకం కొరకు సిద్ధపడ్డాం. కాబట్టి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏ శోధన చింతపడద్దు. ఎందుకంటే దేవుడు నీ పట్ల గొప్ప కృపను చూపుతున్నాడు. అందుకని మార్నింగ్ లేవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయటం మానకండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి. ఎందుకు అంటే దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. ఏ రోజు మన చెయ్యి విడవడు ఆయన. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. ఏం వాగ్దానం ఈరోజు, ఏం చెప్పబోతున్నాడు, నాతో ఏం మాట్లాడబోతున్నాడు, మనం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. ఎంత గొప్ప చక్కటి మాట చెప్తున్నాడండి కీర్తనకారుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు చాలా గొప్పవి. దేవుని బిడ్డ, ఆల్రెడీ నీకోసం నా కోసం దేవుడట ఏం చేశాడట? మన రక్షణే ఒక ఆశ్చర్యకార్యం, ఆయన పుట్టికే ఒక ఆశ్చర్యకార్యం కదండి. ఆశ్చర్యం ఆయన యొక్క మనకిచ్చేటువంటి కృపే ఒక అద్భుతమైన ఆశ్చర్యం. అందుకనే దేవుడట మన ఎడల జరిగించిన కార్యములు అవి ఆశ్చర్యముల క్రియలట. అందుకని అవి లెక్కకు మించి, అసలు నేను వివరించలేను, లెక్కకు మించి ఉన్నవి. దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల జరిగించిన కార్యములు, నా పట్ల జరిగించిన కార్యములు లెక్కకు మించి ఉన్నవి. ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు. నువ్వు అనుకుంటున్నావు నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకున్న అధికారం, లేకపోతే మరొకటి నేను బాధ పెట్టేవారు, వాళ్ళందరూ అమ్మో నాకంటే గొప్పోళ్ళు, నన్ను వారిని నేనేమి చెయ్యలేను అని ఒకవేళ నీ శత్రు విషయంలో, పోరాట విషయంలో అనుకుంటున్నామేమో. దేవునికి సాటి అయింది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. అందుకని ఈరోజు అంటున్నాను, నీ ఎడల నేను ఆశ్చర్య కార్యములు జరిగించదను. నీ ఎడల ఆశ్చర్య కార్యములు జరిగించదను. చూడండి, నీ పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించదను. కాబట్టి ఎంత మంచి ఈ కీర్తనాకారుడు పట్ల ఏ కార్యాలు చేశాడో, అవి లెక్కకు మించినగా ఏ విధంగా ఉన్నాయో, నీ పట్ల, నా పట్ల కూడా అవే జరిగించాడు, జరిగించబోతున్నాడు. తన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు. కాబట్టి దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. 1కి 10 సార్లు విందాం, దేవుణ్ణి పట్టుకుందాం. దేవుడు మన పట్ల కృప చూపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి పట్ల నీ కార్యము జరిగించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అవునే నాయన, ఎవరైతే రక్షణ లేదో రక్షణ, పాపంలో ఉన్నారు విడుదల, చీకటిలో ఉన్న వారి బంధకాలు తొలగిపోవాలి, భార్య భర్త విడిపోయి కుటుంబాలు కట్టబడాలి, అప్పుల భారం నుంచి, ఆర్థిక బంధకాల నుంచి నాయన ఏ సమస్యల్లో విడుదల ప్రకటిస్తున్నాను. ఒకవేళ వారు ఏ రోగముతుంటే యేసు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. అంతేకాక ప్రభా, ఆపత్కాలంలో, కష్టకాలంలో దిక్కుతోచి ఏ బిడ్డలకు నీ సహాయాన్ని అందించండి. దైవజన వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా. కంచె కాపుదల ప్రతి బిడ్డకి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆయన మరొక్కసారి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమం ఉంచండి. ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలను దీవిస్తూ నీ క్షేమము, సమాధానం ఆ బిడ్డలపై అనుగ్రహించండి. అయ్యా, మరొకసారి ఏ సమస్యలతో ఎవరున్నా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటుండగానే నాయన వారి జీవితాల్లో విడుదల, సమాధానం, క్షేమం దయచేసి తోడుగా ఉండమని, ప్రతి కోర్టు కేసు కొట్టివేయబడినట్టు, ప్రతి వ్యాధి కొట్టివేయబడినట్లు, ప్రతి బాధను తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్నారా? కానీ ఇట్లాంటి వాగ్దానాలు అందరికీ షేర్ చేయటం ద్వారా ఎందరో ఆదరించబడతారు, బలపరచబడతారు. మీరు కూడా 1కి 10 సార్లు వినండి. రోజు కూడా మరి మనం ఈవినింగ్ 7 నుంచి 9 ఆరాధన, రెగ్యులర్గా ప్రేయర్సు, ఆరాధనలు జరుగుతున్నాయి మన యొక్క యూట్యూబ్, ఫేస్బుక్లో. మీరు శక్తివంతమైన ఈ ప్రార్థనలు మిస్ చేసుకోకండి, పాల్గొనండి, బలం పొందండి. రెండవదిగా ఈవినింగ్ రోజు ఈ లైవ్ను కూడా మీరు అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త ఉజ్జీవ స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములు స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.